హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? మరి నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారాలు, ఎన్నికల హడావుడి, పోలింగ్ అని, ఓటింగ్ అని, ఇవన్నీ హడావుడి ప్రక్రియలంతా ముగిసిపోయినాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. 2 రోజుల్లో మెయిన్ కౌంటింగ్ కూడా రాబోతోంది. మరి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత నేతలంతా ఫారెన్ టూర్స్ వెళ్లారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా! ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే ఏపీ సీఎం జగన్ తన పిల్లల దగ్గరకు వెళ్ళిన సందర్భంలో లండన్ వీధుల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అన్నీ కూడా బయటకొచ్చాయి. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అంతా గోప్యంగానే ఉంచారు. అసలు ఫారెన్ టూర్ వెళ్తారన్న విషయం సీక్రెట్. పోనీ ఎక్కడికి వెళ్తున్నారన్నది కూడా సీక్రెట్. అసలు విదేశీ ప్రయాణాలు చేయటానికి అనుమతి ఉందా లేదా అన్నది కూడా సీక్రెట్. పోనీ ఫారెన్ టూర్ వెళ్ళారని ఏదో చెప్పుకొచ్చారు, కానీ అసలు ఎక్కడికి వెళ్ళారన్న ఒక ప్రూఫ్ కూడా లేదు. అసలు వెళ్ళారో లేదో అన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. అమెరికాకి మెడికల్ చెకప్కి వెళ్తున్నామన్నారు. అది జరిగిందా లేదా? అసలు డాక్టర్స్ ఏమన్నారు? మెడికల్ హెల్త్ చెకప్ అంటే ఏం చెక్ చేయించుకోవడానికి వెళ్ళారు? విదేశాలు వెళుతూ అక్కడ ఏం చేశారు? ఎవరిని కలిశారు? ఏం మాట్లాడారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా చేశారా? ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ విషయాలని తెరచాటుకు నెట్టేశారు టీడీపీ శ్రేణులు, ఇంకా ఆ అనుకూల మీడియా. జగన్ కోట్ల కొద్దీ డబ్బు తరలించుకుపోతున్నారని, అది కూడా లండన్కి వాహనాల్లో రవాణా చేసుకుపోతున్నారని, అక్కడ బ్యాంకుల్లో దాచుకోవడానికి సినిమాల్లో చూపించిన విధంగా రాష్ట్రాన్ని దోచేసి లండన్ బ్యాంకుల్లో పెట్టేస్తున్నారని ట్వీట్లు చేశారు, కథనాలు కూడా పబ్లిష్ చేశారు. మరి ఈ విషయం గురించే జోగి రమేష్ కూడా ప్రస్తావించారు. జగన్ లండన్ పర్యటన గురించి వైసీపీ ముందుగానే మీడియాకి సమాచారం ఇచ్చిందని కూడా చెప్పారు. ఆయన లండన్ వెళ్ళాక వీడియోలు కూడా బయటికి విడుదలయ్యాయని, ఆయన ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయంపై కూడా సమాచారం ఉందని అన్నారు మంత్రి జోగి రమేష్. జగన్ విషయంలో వైసీపీ అంత పారదర్శకంగా ఉందని, కానీ చంద్రబాబు మాత్రం తన టూర్ వివరాలను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో టీ తాగేదెక్కడా, టిఫిన్ చేసేదెక్కడా, నిద్రపోయేదెక్కడా, చెప్పులు విడిచేదెక్కడా అని ఇన్ని విషయాలని ఒక చార్ట్ ప్రిపేర్ చేసి మరీ ఇచ్చారు కదా. మరి ఈ టూర్ వివరాలు ఎందుకు అంత సీక్రెట్గా ఉంచారు అంటే, డబ్బులు కొల్లగొట్టుకుపోతున్న జగన్ వెనుక సీసీ కెమెరాలా ఫాలో అవుతూ వెళ్ళారా? ఆ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందనే టూర్ వివరాలు సీక్రెట్గా ఉంచారా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, జగన్ అభిమానులు, ఇంకా ఒక వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేపు కౌంటింగ్ టైంలో ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉంటాయన్నారు జోగి రమేష్. ఆయన అనకపోయినా ప్రజలు ఓట్లేశారు. ఫైనల్ నిర్ణయం ప్రజలదే.